దశబళ్ళు చేయించారా? సార్ బలులు చేస్తారంటే అది కామన్ సార్. అక్కడ విధానం అయితే అదే ఉంటుంది. అక్కడ అన్నం పెట్టాలంటే అమ్మవారికి అదే పెట్టాలి. కాబట్టి అది బలులు కాదు. నేను ఇందాకే చెప్పాను. అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాను. పెట్టాల్సి వస్తుంది. నేను పోయి కోసానంటే, నేను చేశానంటే, నేను కోయడానికి నేనే ఉన్నానండి. ఇప్పుడు నేను కోసిన వాళ్ళందరూ కూడా బళ్ళు కోసినట్టేనా? అంటే బళ్ళు కోసేది ఎవరు? నేను పోయి బళ్ళు కోరిగా, నేను పోయి మేకను తీసుకొని తీసుకొని కసకనే ఇందులోనే నేను బలి చేశాను కాదు కదా. ఇక్కడ విధానం ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా ఏమి కావాలి? దున్నపోతుని బలిస్తారు కదా. అవునండి, ఇస్తారు. మత్స్యం ఇస్తారు, చేప ఇస్తారు, పావురాన్ని ఇస్తారు, కోడిని ఇస్తుంటారు, గుమ్మడికాయ బలిస్తుంటారు, అన్నీ ఇస్తుంటారు. దాదాపు బలులు అనేది ఇవాళ చెప్పాను కదండి. బలి అనేది నువ్వు ఏ ఆహారం పెడితే, ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉందండి. శ్రీకాళహస్తిలో బత్తి కన్నప్ప ఏం పెట్టాడు? నైవేద్యంగా ఆయన తీసుకొచ్చి రోజు జంక మాసమో ఏదో ఒక మాసం తీసుకొచ్చి పెట్టాడు. అంటే అది పెట్టడం తప్ప రైటా? తప్పు. ఆ రకంగా చెప్పాలంటే సాత్వికలో తప్పు. కానీ అది తీసుకెళ్ళి పెట్టి అది పెట్టాడు. నైవేద్యంగా పెట్టగలిగాడు ఆయన. నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే అది నైవేద్యంగా తీసుకున్నాడు కాబట్టి ఆయన బత్తి మెచ్చి ఇంకా ఎంత బత్తి ఉందని చెప్పేసి ఆయన కంటిలోంచి కన్నీళ్ళు వస్తుంటే కన్నుకి తీసి కన్ను పెట్టాడు. ఇంకో కంటిలోంచి వస్తుంటే కాలు అక్కడ కళ్ళు కాడ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి శివుడి మీద కాలు పెట్టి ఆ కన్ను పీకి కన్ను పెట్టాడు. అంటే శివుడి యొక్క లింగాన్ని కాలుతో పెట్టుకోవడం తప్ప రైటా? భక్తి గొప్పది. ఇక్కడ భక్తి గొప్పది. నువ్వు చూసే విధానం గొప్పది. విధానం లేనప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా తప్పు అంటా నేను.